ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం సేవా రంగం. సో, దీనికి సంబంధించి డెవలప్‌మెంట్ జరగటం వల్ల ఎక్కువ మందికి ఉపాధి కలిగే అవకాశం అయితే ఉన్నదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో సేవల రంగానికి సంబంధించి సో, అంత పెద్ద ఎత్తున ఉన్నాయనేది మనం చెప్పలేం. ప్రస్తుతం స్థూల జాతీయోత్పత్తిలో దీని వాటా 60% చేరుకుందనంటే సేవల రంగం దాన్ని స్ట్రెంథెన్ అయిందనేది మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీకి సంబంధించి బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, బీపీఓ, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికమ్యూనికేషన్, హాస్పిటల్స్, టూరిజం, హెల్త్ కేర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, రిటైల్, హోల్సేల్ ట్రేడ్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాలు ఏదైతే ఉందో సేవా రంగానికి సంబంధించి ఈ స్ట్రెంత్ అనేది సరళీకరణ పూర్వకాలం 52, 97 మధ్యకాలంలో, అంటే ఎల్పిజి అయితే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ కంటే ముందు భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. దాని తర్వాత మొదటి ప్రణాళికలో రెండో పంచవర్ష ప్రణాళికలో, 2 పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ కొంత మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం, రెండో పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమలు, మూడోది వ్యవసాయ రంగం. ఇట్లా ఒకటో రంగం, రెండో రంగానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చినాం. సో, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు సోషలిస్ట్ ఆర్థిక నమూనాను కావటం 91 దాకా ఆ పరిస్థితులు జరిగినాయి. తర్వాత ఎల్పిజి ఏదైతే ఉందో ఆర్థిక సంస్కరణల మూలంగా పివి నరసింహ తీసుకొచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, ఐటీ కన్సల్టింగ్, అవుట్సోర్సింగ్, భారతీయ కంపెనీల డెవలప్మెంట్ పెరగటం, సత్యనారాయణ లేకపోతే ఇంకొకళ్ళు తెలుగు వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయిలో సీఓలుగా, కంపెనీలకు సీఓలుగా వెలగటం, ఇవన్నీ ఈ రంగాన్ని స్ట్రెంథెన్ చేసినాయి. సో టెలికమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీస్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, టూరిజం, ఈ సేవలన్నీ కూడా ఉన్నాయి. ఆధునీకరణ జరిగింది. 21వ శతాబ్దంలో 2024లో జీడిపి వృద్ధి, ఉపాధి కల్పన గణనీయంగా పెరగడానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్ట్రెంథెన్ కావడానికి ఉపయోగపడింది. ఈ కామర్సు, ఫిన్టెక్ అంటే కొత్త సబ్సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కొంత డెవలప్మెంట్ కావడం దేశానికి ఉపయోగం జరిగింది. సో, భారతదేశంలో సేవా రంగం ప్రధాన ఉపాధి వనరుగా ఉన్నది. అంటే నర్సులు చేసేది, డాక్టర్లు చేసేది, లాయర్లు చేసేది, ఇలాంటి వాటిని సేవా రంగాలు అంటారు. సో, ఇందులో ప్రధానంగా ఐటీ సేవలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, అవుట్సోర్సింగ్ వంటి అనేక రంగాలు ఇందులోకి వచ్చి విదేశీ మార్గద్రవ్యం ఆదాయానికి సో పెరగడానికి ఇది తోడ్పడ్డాయి అనేది మనం చెప్పవచ్చు. ఇది గుణాత్మకమైన పెరుగుదలే. రియల్ ఎస్టేట్, నిర్మాణం, కన్స్ట్రక్షన్ రంగం, రవాణా, లేకపోతే టూరిజం, రిటైల్ రంగాలు, వీటన్నిటికి సంబంధించి కూడా వీటిని మరింత స్ట్రెంథెన్ చేసినాయి అనేది మనం చెప్పుకోవచ్చు. 2023 ప్రపంచ పోటీ సూచికలో భారతదేశం 40 స్థానంలో ఉందంటే సో ఈ సర్వీసింగ్ సెక్టర్ బాగా స్ట్రెంథెన్ అయిందనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సేవల రంగం భారతదేశం 2023-24 వచ్చేసరికి ప్రస్తుత ధరల ప్రకారం చూసినప్పుడు 2024 జీవీఏ ఏదైతే ఉందో స్థూల విలువ ఆధారిత దాని ప్రకారం చూసినప్పుడు 146.35 లక్షల కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ విధంగా ఉన్నదనేది దాని టర్నోవరు, దానికి సంబంధించినటువంటి రాబడి అనేది అంచనా వేయబడింది 2023-2024కి సంబంధించి. సో భారతదేశం యొక్క 266.78 లక్షల కోట్ల భారతీయ రూపాయలు జీవీఏలో సేవారంగం వాటా అంటే 54.86% ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానంగా కనపడుతున్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఈ కామర్స్, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో బాగా భారతదేశానికి స్ట్రెంథెన్ చేసినాయి. ఏదిందో ఈ కామర్స్కి సంబంధించి డిజిటల్ మార్కెట్, అవుట్సోర్సింగ్, రిమోట్ ఫ్రీలాన్సింగ్, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలు ఇవన్నీ కూడా స్ట్రెంథెన్ కావటం, ఆరోగ్య సంరక్షణ, ప్రతిభా నైపుణ్యాల అభివృద్ధి, సుస్థిరమైనటువంటి బాధ్యతను పద్ధతులు, ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఈ సర్వీస్ సెక్టార్లో ముందుంచినాయి అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసినా కూడా అభివృద్ధికి బాటలు పట్టి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ.